హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. 4:30 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ బయటికి రైడ్ చేద్దాం, ఎక్కడికైనా పోదాం, చూపిస్తారు మార్నింగ్ ఎట్లుంటుందో. ఇంకా లేట్ చేయకుండా బయటికి అయితే పోదాం. సో గైస్ చూడొచ్చు ఇక్కడ మంచు మొత్తం ఎట్లుందో. నేను ఒక్కనే పోతున్నా ఈరోజు ట్యాంక్ బండ్కి అయితే. ఎట్లుంటుందో చూపిస్తాను మీకు ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గరికి పోయి. మస్తు ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. చూడొచ్చు వ్యూ కూడా మస్తు ఉంది పొద్దుగల 5 o'clock. ఇంకా పోయి మీకు చూపిస్తాను, మీకు ఎట్లుంటుందో చూపిస్తాను ఈరోజు ఎక్స్పీరియన్స్ అయితే. బండి అయితే ఆడుంది, ఇంకా పోదాం లేట్ చేయకుండా. గా చెప్తున్నా గైస్, ఫుల్ చలి పెడుతుంది మస్తు. ఇంకా నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుంది, ఎందుకంటే ఒక్కడనే పోతున్నా కదా రైడ్కి. ఇంకా పోయి చూపిస్తాను మీకు ఎట్లుంటుంది. నాకైతే మస్తు ఉంటుంది అనిపిస్తుంది, ఈడనే మస్తు అనిపిస్తుంది. ఇంకా ఆడిపోతే ఫుల్ మంచి ఉంటుంది, చూపిస్తాం మీకు ఆడికి పోయి. గైస్ ఇప్పుడే చాయ్ అయితే తాగేసినాం మస్తు. ఇంకా ఫుల్ చలిలో చాయ్ తాగితే మజానే వేరు గైస్. ఇంకా పోతున్నా నేను ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే. లిటరల్గా మాకు ఎంత చలి పెడుతుందంటే చేతులు ఫ్రీజ్ అయిపోయినాయి, కాళ్ళు కూడా ఫ్రీజ్ అయిపోయినాయి అనమాట. కానీ ఈ వ్యూ అయితే మెంటల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎట్లుందో. హైదరాబాద్ తీసుకైతే ట్యాంక్ బండ్ స్పెషల్ మూమెంట్, మంచి వ్యూ పాయింట్ కూడా. స్పాట్ అంటే ఇదే అనమాట. చూడొచ్చు మీరు ఎట్లా కనిపిస్తుంది. ఇంకా కొంచెం సేపు అయితే సన్ రైజ్ అవుతుంది, ఇంకా మస్తు కనిపిస్తుంది. చూపిస్తా సన్ రైజ్ దాకా ఉంది మీకు చూపిస్తాను. గైస్ వ్యూ అయితే ఎంజాయ్ చేసినాం మస్తు. ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి పోదాం, పోయి చూపిస్తాం. సో గైస్ అడిగించి పోతుంటే సన్ రైజ్ అయితే కనిపించింది. మస్తు వ్యూ కనిపిస్తుంది మాకైతే, మస్తు అనిపించింది. ఇక్కడ చూడొచ్చు సన్ రైజ్ ఎట్లా అవుతుందో. మార్నింగ్ 4 o'clock లేచింది దీనికోసమే. ఇంకా బెస్ట్ సన్ రైజ్ అంటే హైదరాబాద్లో ఇది ఒక్కటే అనుకోండి. ఇంకా అంత మంచిగా అనిపిస్తుంది, చూసుకోవచ్చు. మీకు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ కూడా పెడతా చూడండి మీరు. నాకైతే లిటరల్లీ మస్తు అనిపిస్తుంది. ఇంకా దగ్గరకు నుంచి వ్యూ చూస్తే ఇంకా మస్తు అనిపిస్తుంది. ఈ సన్ రైజ్ అయితే చూసేసినాం మస్తు. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈరోజు అయితే మా మమ్మీ ఫస్ట్ వీడియోలో కనబడబోతుంది. ఇంకా చూపిస్తాం మా మమ్మీ ఇన్నోసెంట్గా మాట్లాడుతుంది అంతా. ఇంకా పోదాం కిందికైతే, కింద వెయిట్ చేస్తాం మా మమ్మీ. నీ వీడియో ఇస్తున్నా గాయస్. మా ఏమా పని చేసే దగ్గర 100 కోట్లు ఉన్నాయంట ఏమో చెప్తుంది మా మమ్మీ. ట్యాక్స్ 1000 కోట్లు ఉన్నాయంట. ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయండి, మా మమ్మీ ఉద్యోగం పోగొట్టారు. ఏం చేయరు గాయస్. నెలకి 20,000 జీతం ఇస్తున్నామా. 20,000 మా మమ్మీ మొత్తం తినేస్తుంది. ఏం చేస్తుందేమో నాకైతే అర్థమవుతుంది. చూడండి ఎంత అందంగా ఉంది మా మమ్మీ. మేమేమో చిల్లరగా మేము జుట్లు వేసుకొని 200 ఇస్తలే మా మమ్మీ కటింగ్ చేపిస్తున్నాయి. అందుకే ఇట్లా ఎదుగుతున్నాం. మేమే తాగుతున్నాం మా మమ్మీని. మొత్తం నెలకి జీతం తెచ్చి మొత్తం మేమే తాగుతున్నాం. ఇప్పుడే మా మమ్మీని డ్రాప్ చేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా జుబ్లీస్ అయితే డ్రాప్ చేసిన. ఇంకా అందరు మననే వీడియో ఇస్తున్నామని అందరు మననే చూస్తారు, కానీ మనం పట్టించుకోవచ్చు. వీడియో చూస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే టైం వచ్చి ఫుల్ నిద్ర వస్తుంది. మార్నింగ్ 4కి లేచిన అనమాట, అందుకే నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా కొంచెం సేపు పండుకొని 1 o'clockకి మళ్ళీ పనికి పోవాలి. ఇంకా అప్పుడు కలుద్దాం మనం. అప్పుడు దాకా బాయ్. సో గైస్ 2 అవుతుంది ఇప్పుడు టైం. ఇప్పుడు లేచి పని దగ్గరుకోవాలి. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇంకా లేట్ అయితే అయిపోయింది, పండుకున్న కొంచెం. సో గైస్ ఈరోజు జనవరిలో అయితే 30 వచ్చినాయి అనమాట. నేను 30 వస్తే బాగుంటుంది. 30 వచ్చినాయి.
టైంకి అయితే వచ్చేసినాం, స్టార్ట్ చేస్తున్నాం రూట్ అయితే. ఇంకా 12 అయితే స్టార్ట్ చేద్దాం, ఇంకా లేట్ చేయకుండా. నాకు తెలిసి ఇప్పుడు 2:30 అవుతుంది, 5:30లో కూడా అయిపోతుంది అనుకుంటున్నాను. అట్లా ఇంకా ఉదయం ఎప్పుడు అయిపోతుంది. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. ఇప్పుడు రిటర్న్ ఇయర్కి వెళ్తున్నా. ఇంకా నా జుట్టు కూడా మస్తు జరిగింది, కటింగ్ కూడా చేయించుకోవాలా. ఇంకా ఫస్ట్ అయితే రిటర్న్ ఇద్దాం, ఇంకా రిటర్న్ ఇచ్చిన తర్వాత కటింగ్ చేయించుకుంటాం. చూద్దాం. ఇప్పుడే పెండింగ్ ఇచ్చేసి ఇంకా కటింగ్ చేయించుకోవడానికి అయితే పోతున్నా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అనమాట. ఇంకా నేను గడ్డం చేయించుకొని మంచిగా గడ్డం చేయించుకున్నా. ఇంకా కటింగ్ కూడా చేయిద్దాం అనుకున్నా. ఇంకా కటింగ్ షాప్ వాడు మస్తు ఉంది ఉండదు అని అన్నాడు, అందుకే ఇంకా కటింగ్ చేయించాలి నేను. ఇంకా ఇప్పుడైతే గల్లీ దగ్గరికి పోదాం. గల్లీ దగ్గర కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా వీడియోలో చూడండి మీరు ఏం పనులు అది. ఇంకా రేపటి వ్లాగ్లో రేపు వ్లాగ్ అయితే ఇంకా మస్తు ఉంటుంది, ఆ వ్లాగ్ కూడా చూడండి. ఇంకా గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే టీచర్ వాళ్ళు ఇంటి దగ్గర పోయి అనుకుంటున్నాం. ఇంకా మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.